అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. భారీ సింహోల్ ఏర్పడింది. నడి రోడ్డుపై ఉన్నటువంటి పెద్ద గొయ్యి ఏర్పడింది. కార్లు, ఎలక్ట్రిక్ పోల్స్, బిల్డింగ్స్ ను సింహోల్ మింగేసింది. అచ్చం సినిమా గ్రాఫిక్స్ ను తలపించేలా ఆ సీన్ కనిపిస్తోంది. దీంతో జనం భయంతో పరుగులు తీశారు. సింహోల్ ఏర్పడిన ప్రాంతంలోనే ఓ హాస్పిటల్ కూడా ఉంది. అదే ప్రాంతంలో అండర్ గ్రౌండ్ రైల్వే స్టేషన్ నిర్మాణం జరుగుతోంది. పక్కన జరుగుతున్న కన్స్ట్రక్షన్ కారణంగానే గొయ్యి ఏర్పడిందంటూ అధికారులు ప్రకటించారు. అయితే ఓ పైప్ లైన్ పగలడంతో మట్టి కొట్టుకుపోయిందంటూ నిర్ధారించిన పరిస్థితి. కింద మట్టి కొట్టుకుపోవడంతోనే రోడ్డు కుంగిందని చెప్తున్నారు. మీరు చూస్తున్న దృశ్యాలు థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో ఏర్పడ్డ భారీ గొయ్యికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. ఒక్కసారిగా పైప్ లైన్ పగలడంతో మట్టి కొట్టుకుపోయి రోడ్డు కుంగినట్టుగా చెప్తున్నారు. అక్కడ అండర్ గ్రౌండ్లో నిర్మాణం కొనసాగుతోంది. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లోని వజీరా హాస్పిటల్ ఎదురుగా 4 రోడ్ల కూడలి ప్రాంతం అకస్మాత్తుగా భూమిలో కుంగిపోయి అతి భారీ గుంత సింక్-హోల్ ఏర్పడింది. బుధవారం ఉదయం 7 గంటలకు అందరూ చూస్తుండగానే 4 రోడ్ల కూడలి అకస్మాత్తుగా కుంగిపోయి 50 మీటర్ల వెడల్పు 160 అడుగుల లోతుతో భారీ గొయ్యి ఏర్పడినట్టుగా తెలుస్తోంది. భూమి కుంగిపోవడంతో వాహనాల గోతులో పడిపోయాయి. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే 3 వాహనాలు గోతులో పడ్డాయంటూ అధికారులు చెప్తున్నారు. విద్యుత్ లైన్లు తెగిపోయాయి, పైపులు ధ్వంసమయ్యాయి. మొత్తం ఆ పరిసరాల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. సమీపంలోని దవాఖానాలో 2 రోజుల పాటు ఓపీ సేవలు నిలిపేసినట్టు కూడా అధికారులు ప్రకటించారు. దీంతో థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో ఏర్పడిన గొయ్యి నేపథ్యంలో అక్కడ ప్రస్తుతం ఆ ప్రాంతంలో హాస్పిటల్ కూడా ఉండడంతో అప్రమత్తమైన పరిస్థితి. ఇక అకస్మాత్తుగా నడి రోడ్డుపై ఈ భారీ గొయ్యి ఏర్పడింది. దీంతో వరుసగా వాహనాలు అందులో పడిపోయాయి. 50 మీటర్ల లోతులో గొయ్యి ఏర్పడంతో అందరూ షాక్ గురయ్యారు. అధికారులు భారీ సహాయక చర్యలు చేపట్టారు. ఆ హోల్లో పడిపోయిన వాహనాలను భారీ క్రేన్ల సహాయంతో బయటకు తీశారు. ఒక్కసారిగా షాక్ గురైన పరిస్థితి. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఆ మెయిన్ రోడ్డు సమీపంలోనే భూగర్భ రైల్వే స్టేషన్ నిర్మాణం జరుగుతోంది. రోడ్డు మీద భారీ గుంత ఏర్పడడానికి ఇదే కారణమంటూ అధికారులు వెల్లడించారు. రోడ్డు సమీపంలోని భవనాలకు కూడా పగుళ్ళు ఏర్పడాయి. అదిగో చూస్తున్నారుగా దృశ్యాలు. బ్యాంకాక్లో ఒకసారిగా భారీ గుంత ఏర్పడే కారణంగా ఏ రకంగా పెద్ద గొయ్యి ఏర్పడుతుందో అందులోకి వరుసగా అక్కడటువంటి వాహనాలు, అలాగే ఆ రోడ్డుపై ఉన్నటువంటి మెటీరియల్, అలాగే అవన్నీ కూడా గొయ్యిలో ఏ రకంగా కిందికి వెళ్ళిపోతున్నాయి ఒకసారి చూద్దాం.นะครับใครที่ไม่เกี่ยวข้องอย่าเข้ามาใกล้นะครับอย่าเข้ามาใกล้นะขึ้นเลยช้าอย่าดินแม่งสไลด์ลงมาเป็นกองเลยลงมาอีกแล้วขึ้นเร็วขึ้นโอ้ยแม่งตียกเลิกภารกิจต้องยกเลิกภารกิจก่อนนะครับขึ้นไปเลยยกเลิกภารกิจชุดลงสไลด์แล้วให้โตไปเลยแม่ยาเยี่ยมแม่มันมาฝั่งนู้นให้เก็บครับเราดีกว่าరద్దీగా ఉండే రోడ్లపై అకస్మాత్తుగా 50 అడుగుల లోతుగల సింక్ హోల్ ఏర్పడడం తీవ్ర భయాందోళన నెలకొంది. ఆ సింక్ హోల్ చాలా పెద్దదిగా ఉండడంతో వాహనాలు ఒకదానిక మరొకటి దాంట్లో పడిపోయాయి. విద్యుత్ స్తంభాలు కూడా ధ్వంసమయ్యాయి. బ్యాంకాక్ గవర్నర్ చార్జ్ సెంటిపాట్ ఇక దీనికి సంబంధించి వివరణ ఇచ్చారు. 3 వాహనాలు సింక్ హోల్లోకి పడిపోయాయని చెప్తున్నారు. ఇంకా ఎటువంటి ప్రాణ నష్టం సంబంధించి వివరాలు అందలేదన్నారు. ఈ సంఘటనకు సంబంధించిన భయంకరమైన వీడియో బయటకు వచ్చింది. రోడ్డు అకస్మాత్తుగా భూమిలోకి కుంగిపోయిన ఆ దృశ్యాలు చూడొచ్చు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుంది. బుధవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో బ్యాంకాక్ ఆసుపత్రి సమీపంలో సింక్ హోల్ ఏర్పడింది. అధికారులు వెంటనే ఆ ప్రాంతాన్ని మూసివేసి ట్రాఫిక్ నిలిపేశారు. సమీపంలోని రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు
ఈ సంఘటనకు కారణమని అధికారులు అంటున్నారు. సింక్ హోల్ తెరుచుకోవడంతో రెండు వైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది. సింక్ హోల్ తెరుచుకోవడంతో పైపులు పగిలిపోవడంతో నీరు బయటకు ప్రవహిస్తోంది. ఓ వీడియోలో నీరు భూగర్భంలోకి చొచ్చుకుపోతుండగా కారు లోపల చిక్కుంది. కొద్దిసేపటికే రోడ్డులోని మిగిలిన భాగం కూడా గుంతలోకి దిగి ఆ రంధ్రంలోకి మునిగిపోయింది. ముందు జాగ్రత్త చర్యగా సమీపంలోని ఆసుపత్రి నుంచి రోగులను, అపార్ట్మెంట్ల నుంచి నివాసితులను అధికారులు ఖాళీ చేయించారు. సింక్ హోల్ అంటే భూమిలో అకస్మాత్తుగా ఏర్పడే పెద్ద గొయ్యి అని. భూమి ఉపరితలం అకస్మాత్తుగా కుంగిపోయినప్పుడు ఇది ఏర్పడుతుందని చెప్తున్నారు. ఇక సాధారణంగా సహజ ప్రక్రియలు, మానవ కార్యకలాపాలు ఉపరితలం క్రింద ఉన్న మట్టిని తొలగించే ప్రాంతాల్లో ఏర్పడతాయి. ఈ సంవత్సరం మార్చి 28న బ్యాంకాక్లో ఒక శక్తివంతమైన భూకంపం సంభవించింది. దీని ఫలితంగా నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోయి 92 మంది మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా బ్యాంకాక్లో మరొక ఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. అయితే ఇది అక్కడ మానవ నిర్మితం, ఇది మానవ నిర్మితంగానే చెప్పొచ్చు. ఇది సహజంగా ఏర్పడినటువంటి ప్రకంపనలు కాదు. కానీ అక్కడ రైల్వే స్టేషన్ నిర్మాణం జరుగుతుంది. అయితే దాంట్లో భాగంగా పైప్ లైన్ డ్యామేజ్ అవడంతోనే మట్టి నెమ్మదిగా సింక్ అవుతూ భూమిలోకి కరిగిపోయి కంప్లీట్గా అదొక భారీ గొయ్యి మాదిరిగా ఏర్పడిన పరిస్థితి. దీంతో ఆ ప్రాంతం అంతా కూడా ఆ రోడ్డుపై పార్క్ చేసిన వాహనాలు, అలాగే పక్కనటువంటి బిల్డింగ్లకు కూడా దీని ఎఫెక్ట్ పడింది. ఒకదాని తర్వాత ఒకటి అందులో వరుసగా పడిపోయాయి. ఇది ఒక ఆసుపత్రి పక్కన ఉండడంతో కాస్త ఆందోళన కలిగించే విషయంగా చెప్తున్నారు. అయితే రెస్క్యూ టీంలు వెంటనే సహాయక చర్యలు చేపట్టి అందులో పడిపోయిన వాహనాలను క్రేన్ల సహాయంతో బయటకు తీశాయి. సమీపంలోని భూగర్భ రైల్వే స్టేషన్, అండర్ గ్రౌండ్ రైల్వే స్టేషన్ నిర్మాణం జరుగుతుంది. అదే దీనికి కారణం చెప్తున్నారు. ఆ పక్కన ఉన్నటువంటి భవనాలు కూడా పగులు ఏర్పడ్డాయి. సింక్ హోల్ వల్ల విద్యుత్ స్తంభాలు కూడా ధ్వంసమైన పరిస్థితి. సో దీనికి సంబంధించిన వివరాలు బ్యాంకాక్ గవర్నర్ వెల్లడించారు. అయితే ఇప్పటివరకు ఎట్లాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్తున్నారు. ఒకసారి ఆ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు మళ్ళీ చూద్దాం. ఇక నివాస ప్రాంతంలోనే గుంత ఏర్పడంతో అక్కడున్న భవంతులు కూలిపోయే ప్రమాదం ఉంది. దీంతో అక్కడి నుంచి 2 హాస్పిటల్స్, పోలీస్ స్టేషన్, సమీప భవనాల నుంచి 3500 మంది రోగులు, సిబ్బంది, నివాసితుల్ని ఇతర ప్రాంతాలకు తరలించడం చెప్తున్నారు. ఉదయం చిన్నగా కుంగడం మొదలైన రోడ్డు నిమిషాల్లోనే పెద్దదిగా మారి కాసేపటికే మొత్తం హాలీవుడ్ సినిమా తరహాలో భారీ స్థాయిలో కుంగిపోయింది. దాదాపు 50 మీటర్లు అంటే 160 అడుగులు లోతులో 30 మీటర్ల వ్యాసార్థంతో ఏర్పడిన ఈ భారీ గుంత కారణంగా విద్యుత్ లైన్ తెగిపోయి వాటర్ పైపులు పగిలిపోయి నీరు బయటకు వస్తుంది. రోడ్డు కింద ఉన్న సొరంగంలోని వాటర్ పైప్ లైన్ ఇటీవల భారీ వర్షం కారణంగా లీక్ కావడంతో ఈ ప్రాంతంలో భూగర్భంలో నీరు చేరి గుంత ఏర్పడేందుకు కారణమై ఉండొచ్చు అంటూ అధికారులు చెప్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు చెప్తున్నారు.